పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో వెలిసినటువంటి స్వయంభూ ఆలయము మల్లికార్జున స్వామి ఆలయం. మల్లికార్జున స్వామి ఆలయ చరిత్ర, విశేషాలు, మహత్వం తెలుసుకున్నాము. ఓదెల మల్లికార్జున స్వామి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. ప్రత్యేకంగా ఆదివారం రోజు వివిధ ప్రాంతాల్లో వచ్చి పట్నాలు, బోనాలు సమర్పించిన మానవాయితీ మనం చూస్తున్నాం. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతోనే మల్లన్నకి బోనాలు సమర్పించడం జరిగింది. బోనం అంటే భోజనం సమర్పించడమే, దాంట్లో ప్రత్యేకంగా ఇక్కడే వంటలు చేసి స్వామివారికి శాకాహార భోజనాలు సమర్పించి మల్లన్న నీ దయ అంటూ ఆ గుడి మీద మరొక గుడికి దానిపైన దీపం వెలిగిస్తారు. ఆ దీపంలోనే ఆ జ్యోతి స్వరూపాన్ని భావించి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ఇక్కడ ఎక్కువ భక్తులు పట్నాలు, అభిషేకము మరియు పుట్టు వెంట్రుకలు, తలనీలాలు జరుగుతాయి. మేము కొత్తగా చైర్మన్ అయినాము ఆగస్టులో. దీని గురించి ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ ప్రాకారము తీసేసి కొత్త ప్రాకారం కట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. దానికి మాస్టర్ ప్లాన్ తయారు చేసినాము. దాని గురించి గవర్నమెంట్ నుంచి స్కీమ్ నుంచి ఫండ్ తీసుకొచ్చి కొన్ని డెవలప్మెంట్లు రేపు వేలం పాటలు ఉన్నాయి షాపింగ్ మాల్కు. అందులో కొన్ని దుకాణం కాంప్లెక్స్ గురించి ప్రయత్నం చేస్తున్నాము. దాతలతో రూమ్లను ఇంకా ప్లాన్ చేస్తున్నాము. కొంత జూనియర్ ఇంకా అభివృద్ధి చేసి ఉన్నది. పోషమ్మ గుడికి మేము చుట్టూ పరాడు కూడా కట్టేదని ఉన్నది. ఈ డబల్ రోడ్డు చుట్టూ ఎలాంటి మహత్వం ఆలయానికి సంబంధించి ఆలయమా దాదాపు 2 కోట్ల ఆదాయం వరకు. మీరు చెప్పండి, ఎలాంటి భక్తులు వస్తారు ఇక్కడ, ఎలాంటి పూజలు జరుగుతాయి, మీరు ఎక్కడ కూర్చొని ఎట్లా ఉన్నారు? వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు కదా, ఎలాంటి భక్తులు చేస్తారు? పట్నాలు, బోనాలు, తలనీలాలు, విపరీతమైన భక్తులు వస్తుంటారు. వారం అనేది లేకుండా కూడా ఆదివారం కానీ బుధవారం, శుక్రవారం కానీ వారం దినం లేకుండా కూడా ప్రతిరోజు భక్తులు వస్తూనే ఉంటున్నారు. కాకపోతే ఇక్కడ ఏమైనా ధర్మశాలలు తక్కువ ఉన్నాయి. ధర్మశాలలు, జనానికి అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడే మా అమ్మవారు చేపట్టారు. నిన్న కార్యక్రమంలో కూడా చెప్పారు, దేవాలయ అభివృద్ధి కోసం పెద్ద సంఖ్యలో తీర్థయాత్రకు జనాలు వస్తున్నారు. మొత్తం మీద భక్తులు చాలా పెద్ద ఎత్తున తరలి వస్తున్నప్పటికీ కనీస సౌకర్యాలు అనేది చాలా కాలం నుంచి లేవు. త్వరలోనే ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధమని చెప్తున్నారు. మనం ఒకసారి లోపల చూద్దాం ఎట్లా. ఓదెల మల్లన్న ఆలయంలో ఓ కొబ్బరికాయ ఎర్రని వస్త్రంలో కానీ పచ్చని వస్త్రంలో సైతం ముడుపు కట్టి కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఆ తర్వాత నెరవేరిన తర్వాత ఈ ముడుపులు విప్పడం అనేది ఆనవాయితీగా వస్తుంది. వేలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి తమ స్వామి నీవే మాకు పెద్ద దిక్కు, మా బాధలు మా కోరికలు అన్నీ కూడా నెరవేర్చు అని అత్యంత భక్తి శ్రద్ధలతో మొక్కుకోవడం అనేది జరుగుతుంది. బోనాలు, పట్నాలు, విశేషమైనటువంటి నృత్యాలు, డప్పు చప్పుళ్ళు, డమరుకాల మధ్య ప్రత్యేక పూజలు ఒక కోలాహలంగా మారింది మన ఓదెల మల్లన్న ఆలయ ప్రాంగణం అంతా. ఆలయానికి సంబంధించిన పూర్తి సమాచారం మనం తెలుసుకుందాం. మనతో స్థానిక ప్రధాన అర్చకులు ఉన్నారు. స్వామి చెప్పండి, ఎలాంటి మహత్వం ఉన్నది ఈ ఆలయ చరిత్ర ఏంది? ఓదెల మల్లన్న ఏంది ఆయన స్వామి గురించి? హర హర మహాదేవ. ఓం ఓంకార శబ్ద సంబోధం దండకారణ్యగేహినం భ్రమరాంభ మనోనాథం ప్రమదార్చిత శంకరం సర్వసౌఖ్య ప్రదాతారం సర్వాభీష్ట ప్రదాయకం మల్లికార్జున మీశానం రోమి ఓదెల వాసనం అని చెప్పి మనం చెప్తాం. అంటే సర్వాభీష్టాలు తీర్చేవాడు ఓదెల మల్లన్న. ఈ మల్లికార్జున దేవాలయం చాలా పురాతన క్షేత్రంగా చెప్పబడుచున్నది. అనాథ నుండి కూడా ఇక్కడ పంకజ మహాముని శివలింగాన్ని సేవించేవాడిని ప్రతీతి. అదేవిధంగా శ్రీరాముడు కూడా ఇక్కడ స్వామివారిని దర్శించాడని ప్రతీతి మనకు చరిత్రలో చెబుతున్నాము. కాబట్టి ఇది చాలా పురాతన దేవాలయము. ఈ దేవాలయాన్ని కాకతీయులు పునర్నిర్మాణం చేశారు. ఈ కలియుగంలో చింతకుంట ఓదెల రైతు సేద్యం చేస్తూ ఇక్కడ అంతా దండకారణ్యం అంటారు ఇదంతా కూడా. అందుకే దండకారణ్య నివాసనం అని చెప్పి అంటారు స్వామివారిని. ఇక అరణ్యం ఉన్న రోజులలో ఓదెల రైతు సేద్యం చేస్తూ పుట్టదునే ప్రయత్నం చేశారు. అంటే కాలక్రమేణా ఇక్కడ పుట్ట పెరిగింది స్వామివారి మీద. ఆ పుట్టదునే ప్రయత్నం చేయగా నాగడ్ గారు స్వామివారికి తగిలి మళ్ళీ స్వయంగా వెళ్ళడం జరిగింది. అందుకనే ఓదెల మల్లన్న, ఓదెల ఆయన పేరు సార్థకంగా ఓదెల నామదేవి మీద
మన మల్లికార్జున స్వామి వారు వెళ్ళడం జరిగింది. ఆనాటి నుండి కూడా ఈనాటి వరకు కూడా ఓదల మల్లన్న అని పిలుస్తారు. ఓదలను కూడా ఓదల గ్రామముగా ఓదల మల్లన్న ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం. ఇక్కడ దినదిన బౌద్ధమానంగా వెలుగొందుతున్న దేవాలయాన్ని కాకతీయులు పునర్నిర్మాణం చేసి ఈ దేవాలయాన్ని ఉద్ధరించారు వాళ్ళందరూ కూడా. మరియు ఆ కాలంలో స్వామివారి బ్రహ్మరామదేవిని మరియు విఘ్నేశ్వర స్వామి ప్రతిష్ఠించి వీరశైవ ఆగమ సాంప్రదాయం శ్రీశైల సాంప్రదాయ ప్రకారంగా స్వామివారి నిత్య కైంకర్యాలు అప్పటి కూడా జరుగుతూ వస్తున్నాయి. అదేవిధంగా ఈ కాకతీయుల వంశం చెందినటువంటి వాళ్ళు ఆదిరెడ్డి నీలమాదేవి దంపతులు ఈ స్వామివారి భక్తురాలి నీలమాదేవి ఇక్కడ దుష్టులు అధికారం గురించి ఆ అమ్మవారు స్వామివారిని వేడుకుంది. అయ్యా దుష్టులు బాగైనారు, ప్రజలు బతకలేకపోతున్నారు, కావున నీ అంశతో కూడిన పుత్రుని నాకు వరంగా ఇచ్చి అందరిని కాపాడించే వేడుకుంటే ఇక్కడ మల్లన్న అవతారం, ఇక్కడ కండేశ్వర స్వామి అని పిలుస్తారు, కుమరవెల్ల మల్లన్న అని పిలుస్తారు. ఆ మల్లన్న అవతారంగా స్వామివారు జన్మించారని ప్రతీతి. అందుకనే ఇక్కడ ప్రథమ స్థానంగా చెప్పబడుచున్నది. మన గర్భాలయమో స్వయంభూ స్వలింగం ఉంటుంది. శ్రీశైల మల్లికార్జున స్వామి లాగానే స్వామివారు ఉంటాడు. అదే బ్రహ్మరామదేవి ఉంటుంది ఇక్కడ. తర్వాత స్వామివారికి ఈశాన్య దిశలో మనకు కండేశ్వర స్వామి అని చెప్పి మల్లన్న రూపంగా ఉంటాడు స్వామివారు. ఆ స్వామివారు జన్మించి ప్రపంచాన్ని కాపాడని ప్రతీతి. ఆ సమయంలో బలజా మిర్లాదేవి గొల్లెకేత మన కన్యలు స్వామివారు సేవించి అతనికి సమర్థమయ్యారు వాళ్ళు. అందుకనే బలజ మిర్లాదేవి గొల్లెకేతమ్మగా చెప్పాడు. అమ్మవారి దేవేళ్లతో సహా కన్యస్వామి మనకు కనబడుతూ ఉంటాడు. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మనకు స్వామివారు నిరాకారంగా సాకారంగా 2 రూపాయలుగా మనకు దర్శనం ఇస్తారు ఇక్కడ స్వామివారు. ఇలాంటి దర్శనం ఎక్కడ దొరకదు, వదిల మల్లన్న దగ్గర ఎక్కడ దొరకదు. ఎలాంటి కోరికలు నెరవేరుతాయి ఈ స్వామివారిని పూజిస్తే అర్చిస్తే? ఈ స్వామివారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతోటి ఆరాధిస్తారో వాళ్ళ కోరిన కోరికలు, వివాహాలు కానివ్వండి, సంతానం కానివ్వండి, లేకుంటే ఏదో విధమైన కోరికలు కోరి స్వామివారిని మొక్కుబడి కట్టేసి స్వామివారిని మనసారా సేవిస్తే ఖచ్చితంగా కోరికలు నెరవేరుస్తాయి. నెరవేరుస్తారు స్వామివారు. స్వామి దగ్గర తప్పకుండా ఉంటుంది అందరికీ. స్వయంభూ అవతారంగా ఆవిర్భవించినటువంటి మల్లన్న నిరాకార సాకార రూపంలో ఉంటారు. భ్రమరాంబికా దేవి అవతారంలో సాక్షాత్తు పార్వతీ దేవి ఆ పక్కనే ఉన్నారు. ఆ తర్వాత కండలేశ్వర స్వామి ప్రస్తుతం మనం చూస్తున్నాము. మల్లికార్జున స్వామి గర్భగుడిలో శివలింగ రూపంలో అవతరించినటువంటి పరిస్థితి. మరొక వైపు కండలేశ్వర స్వామి అవతారంలో మనకి సాక్షాత్కరిస్తున్నారు. ఆ స్వామివారిని ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఆ కూర మీసాలతో ఉగ్ర రూపంలో ఉన్నటువంటి మల్లన్న స్వామి భక్తులని ఎలాంటి ఇబ్బంది ఉన్నా కాపాడే బాధ్యత ఆయనే అంటూ సాకార రూపంలో దర్శనమిస్తున్నటువంటి పరిస్థితిని ఆచార్యులు మనకు వెల్లడిస్తున్నటువంటి విషయం గమనించవచ్చు. ఆ పక్కనే వీరభద్ర స్వామి ఆలయం ఉంది. మొత్తం మీద వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి తమ యొక్క కోరిన కోరికలన్నీ కూడా నెరవేర్చాలని మొక్కుకుంటారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇంతకుముందు మీరు వచ్చారా? ఎట్లా అనిపిస్తున్నది మల్లన్న గురించి? మేము భూపాలపల్లి నుంచి వచ్చాము. ప్రతి సంవత్సరం ఇక్కడికి దేవుని దర్శించుకోవడానికి వస్తాము. ఇక్కడ దేవునికి మొక్కులు చెల్లించి పట్నం వేసి ప్రతి సంవత్సరం వస్తాము. అంతా మంచిగా జరుగుతుంది. మాకు చిన్నప్పటి నుంచి వెళ్ళి మా పెద్దలు నేర్పారు. మా ఇంట్లో శుభశాంతులు, ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు బాగుంటాయి దేవుని నమ్ముకుంటే. మాకు అంతా మంచి జరుగుతుందండి. మొత్తం మీద అంతా సవ్యంగా జరుగుతుంది. ఆ దైవమే తమని కాపాడుతుంది అని చెప్పి భావిస్తున్నటువంటి పరిస్థితిని మనం ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. ఇది ఓదెల మల్లికార్జున స్వామి విశేషాలని చెప్పుకోవచ్చు. వెడిజల్లి సుమంతుతో కలిసి చంద్రశేఖర్, RTV, ఓదెల మల్లన్న ఆలయం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.